హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిస్సెస్ అర్నవ్ స్టోరీలోని 26వ భాగం. వాళ్ళు వెక్కిరించటంలో తప్పేం లేదు. వాళ్ళు మాట్లాడితే జస్ట్ హాయ్ అని చెప్పొచ్చు కదా. నీ భయం వల్ల వాళ్ళతో యాటిట్యూడ్ గా మాట్లాడావు, సో వాళ్ళు అంతకంటే యాటిట్యూడ్ గా నీకు ఆన్సర్ ఇచ్చారు. అంతే. నీకు వాళ్ళ క్యారెక్టర్ నచ్చితే ఫ్రెండ్షిప్ చేయి. కాలేజ్ అన్నాక నలుగురు పరిచయం అనేది కామన్ హిత. ప్రతి ఒక్కరిని మనం అబ్జర్వ్ చేసి ఫ్రెండ్షిప్ చేయాలి. నీకు నచ్చితే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేయి, అనవసరంగా వాళ్ళని హర్ట్ చేయకు అని చెప్పి క్యాంటీన్ నుంచి భోజనం చెప్పించి, దా ఇద్దరం లంచ్ చేద్దాం అని చెప్పి పర్సనల్ రూమ్ కి తీసుకువెళ్ళాడు. మీరెప్పుడు ఇంతే బావా, వాళ్ళని వీళ్ళని సపోర్ట్ చేయటమే తప్ప నన్ను అస్సలు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కూడా నాదే తప్పంటున్నారు అని మూతి ముడిచి అంటుంటే అర్నవ్ హితని తన ఎదురుగా కూర్చోబెట్టుకుని తనకి అన్నం తినిపిస్తూ, వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు నార్మల్ గా మాట్లాడి ఉంటే వాళ్ళు నార్మల్ గానే రియాక్ట్ అయ్యేవాళ్ళు హిత. కానీ నువ్వు నీ భయం కవర్ చేసుకుంటూ ఎరోగెంట్ గా మాట్లాడావు. తోటి స్టూడెంట్స్ తో అలా మాట్లాడితే ఎవరైనా సరే నీకు బాగా పొగరుందనుకుంటారు. అప్పుడు నువ్వు వచ్చిన కార్ చూసి ఆస్తుందని భ్రమపడతారు. నీ భయాన్ని గెలవాలి అంటే ఇది కాదు మార్గం. మనతో సరిగే మాట్లాడే వాళ్ళతో మనము సరిగానే ఉండాలి. మనకేదైనా కీడు చేయాలనుకున్న వాళ్ళకి మనం అంతకంటే టఫ్ అని నిరూపించాలి. రేపు వాళ్ళతో మాట్లాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య కాలేజెస్ లో కంబైన్ గా అమ్మాయిలు అబ్బాయిలు కూర్చోవటం నార్మల్ అయిపోయింది. దాన్ని ఒక వింతగా చూస్తూ నీ పక్కన కూర్చున్న వాళ్ళు నిన్ను హరాస్ చేయటానికి కూర్చున్నారు అనుకోకు. వాళ్ళు ఏమైనా తప్పుగా నీ వైపు చూసినా, తప్పుగా ప్రవర్తించినా అప్పుడు కంప్లైంట్ చేయి, నేను చూసుకుంటాను సరేనా అంటూ మొత్తం తినిపించి హితకి కాలేజ్లో ఎలా ఉండాలి, ఎలా సమాధానాలు చెప్పాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, టీచర్స్ తో ఎలా ప్రవర్తించాలి మొత్తం వివరంగా చెప్తూ ఓపికగా తనకన్నీ నేర్పిస్తూ సాయంత్రం వరకు తన దగ్గరే ఉంచుకున్నాడు అర్ణవ్. సాయంత్రం ఆఫీస్ నుంచి బయటపడ్డ ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకునేసరికి రాఘవరెడ్డి గారు హిత కోసమే వెయిట్ చేస్తూ ఇద్దరూ కలిసి రావటం చూసి, ఇంటికి రాకుండా ఆఫీస్కి వెళ్ళిపోయావట ఎందుకు హిత అని అడిగారు. ఆదా తాతయ్య, బావ నన్ను కాలేజ్ నుంచి పికప్ చేసుకోవటానికి వస్తానన్నారు కదా, కానీ అలా రాకుండా ఆఫీస్లోనే ఉండిపోయారు. బిజీ వర్క్ అని చెప్పారు, అందుకే నేనే ఆఫీస్కి వెళ్ళాను. మీకు తెలుసు కదా, బావ పనిలో పడితే తినటం కూడా మర్చిపోతారని, సో అందుకోసమే వెళ్ళాను. మీరు తిన్నారా? టాబ్లెట్స్ వేసుకున్నారు కదా అని అడిగింది. హా, నా కోసం సెపరేట్ గా ఒక మనిషిని పెట్టావుగా, వాళ్ళు నన్ను వదలటం లేదులే అని చిరునవ్వుతో చెప్పి ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉందో తెలుసుకుంటూ అర్ణవ్కి చెప్పింది మొత్తం చెప్పి, ఇందులో నా తప్పు కూడా ఉందిలే తాతయ్య, నేను కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అంది హిత. ఏమో, ఉందేమో, ఉందని మనకు అనిపించినప్పుడు ఎదుటి వారికి సారీ చెప్పటంలో తప్పేమీ లేదు. రేపు వాళ్ళని కలిసి సారీ చెప్పు, సరిపోతుంది. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయించేశాను. ఇక నువ్వు ఏ పని పెట్టుకోకు, నైట్ డిన్నర్ కూడా పని వాళ్ళు చేస్తారులే అని హితని అర్ణవ్తో పాటు పంపించేశాక రాఘవరెడ్డి గారు టీవీ చూస్తూ కూర్చున్నారు. హిత ఫ్రెష్ అయి వచ్చాక చీర కట్టుకుంటూ ఉంటే అర్ణవ్ తనని ఆపేసి హిత చేతిలో తను ముందు రోజు హితకి తెలియకుండా కొన్న నైట్ డ్రెస్ పెట్టి, ఇవి వేసుకో ఈ రోజు నుంచి అని అన్నాడు. ఒక టీ షర్ట్ నైట్ ట్రాక్ ప్యాంట్ చూసిన హిత కళ్ళు పెద్దవి చేసి, ఏంటి ఇవి వేసుకోవాలా? లేదు లేదు, నేను వేసుకోను, నా వల్ల కాదు అని అంది కళ్ళు పెద్దవి చేసి. లేదు, నువ్వు ఇవి కూడా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఆ చీరలు మాత్రమే కాదు అని చెప్పాను కదా. నువ్వు నీ బాడీ కనిపించకుండా ఏ డ్రెస్ వేసుకున్నా నాకు పర్వాలేదు. సో ఇప్పటి నుంచి అన్నీ ట్రై చేయి. వెకేషన్లో మాత్రమే చీర కట్టుకో, సరిపోతుంది. నీకు ఫ్రీగా కూడా ఉంటుంది. ఒకసారి అలవాటైతే వదల్లేవులే హిత. వెళ్ళు, వెళ్ళి వేసుకొని రాపో అని హిత చేతిలో బలవంతంగా వాటిని పెట్టి బాత్రూంలోకి పంపిస్తే హిత ఏడుపు మొహంతో అద్దంలో తనని తాను చూసుకుంటూ, ఏంటిది? ఈ చదివేమో కాని బావ నన్ను ప్రతిదానికి అన్నిటినీ మార్చుకోమని చెప్తున్నాడు. ఇలా అయితే ఎలా?
చీర ఎంత చక్కగా ఉంటుంది. అయినా పెళ్ళైన అమ్మాయి ఇలాంటివి వేసుకోవటం ఏంటి? ఉదయం అంటే పంజాబీ డ్రెస్ కాబట్టి వేసుకున్నాను. ఇక ఇవి కూడా అంటే ఎలా వేసుకోగలను? లేదు, నేను వేసుకోను వీటిని అని అనుకుంటూ ఉండగానే బయట నుంచి అర్నవ్ గట్టిగా డోర్ కొడుతూ, నువ్వు వేసుకుంటావా? నేను వచ్చి వెయ్యమంటావా హిత? 5 మినిట్స్‌లో నువ్వు ఆ డ్రెస్‌లో బయటికి రావాలి. రాలేదంటే నెక్స్ట్ మినిట్ నేనే లోపలికి వస్తాను అని అన్నాడు. బాబా అంటూ హిత ఏడుపు వాయిస్‌లో అనగానే, అయితే నన్నే లోపలికి రమ్మంటావా? అని బయటే డోర్ లాక్ చేసి ఉండటంతో డోర్ ఓపెన్ చేస్తున్న అర్నవ్ దెబ్బకి హిత కంగారుగా, లేదు లేదు, నేను వేసుకుని వస్తా బావా, ఆగు నువ్వు అని చెప్పి కష్టంగా ఆ డ్రెస్ ముందుది వెనక్కి, వెనకది ముందుకి తెలియక వేసుకొని బయటికి వచ్చిన హితని చూసి అర్నవ్ నవ్వుతూ, అందుకే చెప్పాను నేను వేస్తానని. వినలేదు. చూడు ఎలా రివర్స్‌లో వేసుకున్నావో. ఇలా కాదు వేసుకోవాల్సింది అంటూ అర్నవ్ దగ్గరుండి తనకి డ్రెస్ సరిచేస్తుంటే హిత సిగ్గుతో ముడుచుకుపోయింది. అర్నవ్ డ్రెస్ మొత్తం సరిచేశాక, పర్ఫెక్ట్, ఈ డ్రెస్‌లో అచ్చం చిన్నపిల్లలానే కనిపిస్తున్నావు అని హితని అద్దం ముందు నించోబెట్టి హెయిర్‌ని పూర్తిగా వదిలేస్తుంటే, ఇప్పుడెందుకు బావా ఇలా వదిలేస్తున్నావు? జుట్టు విరబోసుకొని రాత్రి సమయంలో తిరగకూడదు, మంచిది కాదు ఆ ఇంటికి అని హిత జడ అల్లుకుంటుంటే అర్నవ్ తల కొట్టుకుంటూ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నిన్ను ఎంత మార్చాలనుకున్నా కొన్ని కొన్ని విషయాల్లో మార్చటం నా తరం కావట్లేదు అని అర్నవ్ బెడ్ మీద కూర్చుంటే హిత జడ అల్లుకొని సింపుల్ గా రెడ్ కలర్ స్టిక్కర్ పెట్టుకొని అర్నవ్ ఎదురుగా నిలబడి, నాకు ఈ డ్రెస్ నచ్చలేదు బావా. మీ ఎదురుగా నేనెప్పుడు శారీలోనే ఉండాలనుకుంటాను. నేను శారీలో బాగోలేనా? అందుకేనా ఇలాంటివన్నీ వేసుకోమని చెప్తున్నారు అని డల్ గా అడిగింది. బాగోలేవా కాదు, అద్భుతంగా ఉంటావు. కానీ నిన్ను చీరలో చూశాక నా పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది. నీకేం తెలుసు నా బాధ? చక్కగా బావా అంటూ ఊపుకుంటూ వచ్చి అతుక్కుని పడుకుంటావు అని గొణుగుతూ, చీరలో కూడా నువ్వు బాగుంటావులే హిత. కానీ ఇవి నాకు నీకు ఇద్దరికీ కంఫర్ట్ గా ఉంటాయి. పైగా ఇవే మన ఇద్దరికి సేఫ్టీ కూడా ఇస్తాయి. అందుకే వీటిని వేసుకోమని చెప్పాను. నేను చీర కట్టుకోమన్నప్పుడు నువ్వు చీర కట్టుకో, సరిపోతుంది. అదే నీకు నాకు ఇద్దరికీ మంచిది. లేదంటే జరగకూడనివి జరిగిపోయి తర్వాత ఏడ్చినా లాభం ఉండదు. సో కొన్నాళ్ళు మనకివి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి, పద ఇక కిందకి వెళ్దాం అని అన్నాడు. అయ్యో ఇలానా? తాతయ్య నన్ను ఇలా చూస్తే ఏమనుకుంటారో అంటూ హిత గుండెలకి చేతులు అడ్డం పెట్టుకుంటే అర్నవ్ తల కొట్టుకుంటూ, ఇంకా పాతకాలం అమ్మాయిలా మాట్లాడకు. ఇక్కడ నిన్నెవరూ తప్పుగా అనుకోరు. పద అని కిందకి తీసుకువెళ్లిన హితని రాఘవరెడ్డి గారి ముందునే ఇబ్బందిగా ఉండటం గమనించి, సరిగా ఉండవే, ఏంటా ముడుచుకుపోవటం అని అరిచి హిత బుంగమూతి పెట్టుకుని ఉండటం చూసి రాఘవరెడ్డి గారు నవ్వుకుంటూ, పర్వాలేదు హిత, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చని నేను ముందుగానే చెప్పాను కదా. అయినా ఈ కాలంలో ఇలాంటివన్నీ చాలా కామన్. నువ్వు అసలు పట్టించుకోకు. అర్నవ్ చెప్పినట్టు నడుచుకో అని చెప్పి ఆల్రెడీ స్నాక్స్ తెమ్మని పని వాళ్ళతో చెప్పటంతో వాళ్ళు మొదటిసారి హితని అలా నైట్ ట్రాక్ లో చూడటం కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా యజమానుల గురించి మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేకపోవటంతో సైలెంట్ గా తిరిగి వెళ్లిపోయారు. కొంచెం సేపు ఇబ్బందిగా మసులుకున్న హితకి అర్నవ్ రాఘవరెడ్డి గారు ఇద్దరు చాలా నార్మల్ గా ఉండటంతో తను కూడా కొంచెం ఫ్రీ అయి వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయింది. తర్వాత రోజు ఉదయం అర్నవ్ హితని టాప్ జీన్స్ వేసుకోమంటే వేసుకోనని హిత ఖచ్చితంగా చెప్పేసి ముందు రోజుల అంబ్రెల్లా కటింగ్ ఉండే పింక్ కలర్ ప్లెయిన్ చుడిదార్ వేసుకుని అర్నవ్ తో కలిసి కాలేజ్ కి చేరిన తను, మీరు నన్ను పికప్ చేసుకోవటం లేదు, సాయంత్రం ఎలా అయితే నేను అలుగుతాను అని అంది మొహం అంతా ముడిచేసి. తన అలకకి అర్నవ్ కొంచెం సీరియస్ గా, ప్రతిసారి నిన్ను కాలేజ్ కి తీసుకువెళ్ళటం నాకు కుదరకపోవచ్చు. అండ్ ఇక్కడ నన్ను కలిపి చూస్తే అందరూ ఏదో ఒకటి అనుకుంటారు. ప్రెజెంట్ అటువంటి గాసిప్స్ కి మనం ఛాన్స్ ఇవ్వకూడదు, అర్థమైందా? ఇక మార్నింగ్ కూడా ఒక్కొక్కసారి నాకు నిన్ను డ్రాప్ చేయటానికి కుదరకపోవచ్చు.
నువ్వు త్వరలో కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అండ్ స్కూటీ డ్రైవింగ్ కూడా. ప్రతి ఒక్క దానిలో పర్ఫెక్ట్ గా ఉండాలి నువ్వు. కాలేజ్కి సెలవులు కానీ ఈవినింగ్ నాకు టైం ఉన్నప్పుడు కానీ అవి నేర్పించే పనిలో ఉంటాను. ప్రిపేర్ గా ఉండు. భయపడకు ముందే అని సీరియస్ గా వార్నింగ్ టోన్ లో చెప్పి ఇక వెళ్ళు. ఈవినింగ్ డ్రైవర్ వస్తాడు, నిన్ను డైరెక్ట్ గా ఇంటికి తీసుకువెళ్తాడు. మళ్ళీ ఆఫీస్ అంటూ అటు ఇటు తిరగకు, అలసిపోతావు అని చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్త చెప్పి పంపించేశాడు. తను వెళ్ళిపోయాక అర్ణవ్ కూడా ఎప్పటిలా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాలేజ్లో అడుగుపెట్టిన హితని ఒక సీనియర్ బ్యాచ్ పిలిచి, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుకున్నావు, కొత్తగా కనిపిస్తున్నావు, ఫస్ట్ ఇయర్నా అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు వేస్తుంటే హిత బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. ఇంతలో రామ్, సీతు ఆ బ్యాచ్ దగ్గరికి వచ్చి, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని వాళ్ళతో కలిసి కూర్చున్నారు బెంచ్ మీద. వాళ్ళిద్దరిని చూడటమే హిత కళ్ళు పెద్దవి చేసి, మీరేంటి ఇక్కడ అంటే, ఇది మా బ్యాచే, మేమందరం ఒక బ్యాచ్ అని తమ బ్యాచ్ లో ఉన్న 8 మందిని చూపించి సీతు చెప్పగానే హిత మనసులో పళ్ళు నూరుకుంటూ, నేను మీ క్లాస్మేట్ అని తెలిసి కూడా నా వైపు మీరు మాట్లాడటం లేదు అని అనుకుంది. ఇంతలో రామ్ వాళ్ళ బ్యాచ్, ఈ అమ్మాయి మీకు తెలుసా అని అడిగారు. హా, నిన్న ఫస్ట్ డే అని ఎవరు కాలేజ్కి రాలేదు కదా, సో మేము వచ్చాము. ఈ అమ్మాయి నిన్నే జాయిన్ అయింది మన క్లాస్నే, కానీ బాగా పొగరెక్కువ అని రామ్ వెటకారంగా చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, అలా కనిపించటం లేదే అంటే హిత ఉక్రోషంగా వాళ్ళ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళాలనుకుంది. కానీ సీతు వెళ్ళనివ్వకుండా ఆపి నవ్వుతూ, ఇలా రా హిత అని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి కూడా మన బ్యాచ్ అని అంది. నో, నేను మీ బ్యాచ్ లో ఉండను అంటూ సీతు వాళ్ళ నుంచి దూరం జరిగి పరుగున క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయింది హిత కంగారుగా. క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన హిత గుండెల మీద చేయి వేసుకొని, బాబోయ్, ఎందుకు నాకు ఇంత టెన్షన్ వస్తుంది, సారీ చెప్పాలనుకున్నా కదా వాళ్ళకి, ఇప్పుడు కూడా అంతే చేసి వచ్చాను, నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో, బావ ఎన్ని చెప్తున్నా నేనెందుకు ఇలా పిరికిగా ఉంటున్నాను, చిన్నప్పటి నుంచి ఇలానే ఉండిపోవటం వల్ల, లేదంటే కొత్తగా అందరినీ ఎదిరిస్తూ ధైర్యంగా ఉండటానికి నా పరిస్థితి సహకరించకపోవటం వలన అని అనుకుంటూ ఉండిపోయింది. ఇక హిత వెళ్ళిపోయాక రామ్ బ్యాచ్ రామ్ వైపు చూస్తూ, ఏంటిది ఆ పిల్ల అలా పరిగెత్తింది అని అడిగితే సీతు నవ్వుతూ, ఆ అమ్మాయికి కొంచెం భయం ఎక్కువలే, అందుకే ఎవరితో అంత త్వరగా మాట్లాడదు. నిన్న నేను గమనించాను, మాతో మాట్లాడడానికి కూడా చాలా టెన్షన్ పడింది, అందుకే ఇప్పుడు పారిపోయింది. బహుశా కొత్త వాళ్లతో మాట్లాడటానికి భయం అనుకుంటా, వదిలేయండి అని అంది. నేను చెప్పేది అదే, ఆ పిల్ల గురించి వదిలేయండి, మన పని మనం చూసుకుందాం అని అన్నాడు రామ్. ఇక రామ్ బ్యాచ్ లో కృష్ణ, విరాజ్, అరవింద్, భాను, నిత్య, నందిత, సీతు, రామ్ మొత్తం 8 మంది వీళ్ళ బ్యాచ్. అది కాదు రామ్, పాపం తను కాలేజ్ కు కొత్తలా ఉంది, అందుకే భయపడుతుంది. ఫ్రెండ్షిప్ చేస్తే ఏం పోతుంది చెప్పు, మన గ్రూప్ లో మరో అమ్మాయి యాడ్ అవుతుంది అంతే కదా అని అంది సీతు. మనం కలవాలనుకున్న ఆ పిల్ల కలవాలనుకోవటం లేదు, పైగా నన్ను ఒక రోగిని చూసినట్టు చూసింది నిన్న, ఆ పిల్లకేదో నేను సైట్ కొడుతున్నట్టు, ఎందుకు నా పక్కకొచ్చి కూర్చున్నావు అని నన్నే అడుగుతుంది. ఈ కాలేజ్ మొత్తం తనదే అన్నట్టు మాట్లాడుతుంది, తన యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదు అని సీరియస్ గా అన్నాడు రామ్. మేబీ తను ఇంతవరకు లేడీస్ కాలేజ్ లోనే చదివినట్టుంది, అందుకే మొదటిసారి అలా అవ్వటంతో అలా చూసింది. మనతో మాట్లాడటానికి కూడా భయపడటానికి కూడా అదే కారణమేమో, ఆ భయం పోగొట్టాలి కదా
పదండి క్లాస్కి వెళ్దాం, టైం అవుతుంది అని సీతు అందరినీ తీసుకువెళ్ళింది. ఎప్పటిలా ఫస్ట్ బెంచ్ లో రామ్, సీత, హిత కూర్చుంటే వెనక బెంచ్ లో కృష్ణ, నిత్య, భాను కూర్చున్నారు. వాళ్ళ వెనక విరాజ్, అరవింద్, నందిత కూర్చున్నారు. హితకు వాళ్ళకి సారీ చెప్పాలనిపిస్తున్నా మాట్లాడితే ఎలా ఉంటుందో అన్న టెన్షన్ తో తన చేతులని రెండు కలిపేసి తల దించే ఉంది. ఇంతలో సీతు, హిత, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగింది. హిత సీతు వైపు చూస్తూ తలపైకెత్తి, ఐఆమ్ సారీ, నిన్న మీతో కొంచెం రూడ్ గా మాట్లాడినందుకు. యాక్చువల్ గా నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు మంచి వాళ్ళు కాదా అన్న టెన్షన్ కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా ఎవరితో పరిచయం పెంచుకోను. నా వరకు నేనుంటాను. నిన్న మీ విషయంలో కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. అందుకే ఈ సారీ అంటూ రామ్ వైపు చూసి తనకి కూడా సారీ చెప్పింది. రామ్ ఆశ్చర్యంగా హిత వైపు చూస్తూ ఉంటే సీతు హిత భుజం చుట్టూ చేయి వేసి, పర్వాలేదు, నువ్వు మా ఫ్రెండ్వి కదా, మేము ఎక్స్క్యూజ్ చేసేసాంలే. ఇప్పటి నుంచి నువ్వు కూడా మా బ్యాచ్ అంటే హిత కంగారుగా, లేదు లేదు, నేను ఏ బ్యాచ్ లోనూ కలవను, నాకు ఇలా బానే ఉంది, నన్ను వదిలేయండి అని అంది. అప్పుడే లెక్చరర్ రావటంతో ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది. బ్రేక్ టైంలో హితకి అర్ణవ్ ఫోన్ చేయటంతో బిజీగా ఉండటంతో సీతు వాళ్ళు సైలెంట్ గా వాళ్ళ బాతాకానీలో బిజీ అయిపోయారు. ఇక లంచ్ టైంలో హిత మార్నింగ్ తెచ్చుకున్న లంచ్ బాక్స్ తీసుకుని క్యాంటీన్ లో తినాలని ఆల్రెడీ అర్ణవ్ చెప్పడంతో క్యాంటీన్ ఎక్కడో తెలుసుకొని తన బాక్స్, కాలేజ్ బ్యాగ్ తీసుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. తను కూర్చున్న 2 నిమిషాలకి రామ్ బ్యాచ్ మొత్తం వచ్చి హిత చుట్టూ కూర్చోగానే హిత అయోమయంగా మొహం పెడితే, నీలానే మేము కూడా లంచ్ చేయటానికి వచ్చాము, తిను, ఇంతకీ ఏం తీసుకువచ్చావు అని సీతు చొరవగా హిత బాక్స్ తీస్తుంటే హిత సైలెంట్ గా చూస్తూ ఉంది. బాక్స్ తీసిన సీతుకి అందులో బ్రెడ్ ముక్కలతో పాటు కొన్ని ఫ్రూట్స్, ఇంకొన్ని మొలకెత్తిన విత్తనాలు ఒక బాక్స్ లో కనిపిస్తే మరొక బాక్స్ లో చపాతీ, పన్నీర్ కర్రీ, ఇక ఒక బాటిల్ జ్యూస్ ఉండటంతో అవన్నీ చూసి కళ్ళు పెద్దవి చేసిన సీతు, ఏంటి ఇవన్నీ, ఎంత హెల్త్ కేర్ అయితే మాత్రం ఇవన్నీ లంచ్ టైంలో తింటారా అని అడిగింది సీతు. మిగిలిన వాళ్ళు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంటే అది మా బావ చాలా హెల్త్ కాన్షియస్, నేను సరిగా తినటం లేదని ఇవి పెట్టి పంపించాడు, ఒక్కటి కూడా మిగిల్చకూడదని గట్టిగా చెప్పాడు, అందుకే అని మొహం చిన్నబుచ్చుకొని చెప్పగానే, అంటే మీ బావకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా అని అడిగింది సీతు. హిత సిగ్గుపడింది కానీ మనసులో, అవును, బావకి నేనంటే ఇష్టం, కానీ తను నా భర్త అని అనుకుంటూ నిజం చెప్పాలనిపిస్తున్న అర్ణవ్ మాటకి సైలెంట్ గా ఉంది. అబ్బో సిగ్గు, అయితే మీ బావని నువ్వు ప్రేమిస్తున్నావన్నమాట, మీ బావ నీ మీద ఇంత కేర్ చూపిస్తున్నాడన్నమాట, మీ బావకి కూడా నువ్వంటే చాలా ఇష్టం అని అర్థమైపోయింది. బాగుంది మీ జంట, ఒకసారి మాకు పరిచయం చేయి, మేం కూడా మాట్లాడుతాం అనగానే హిత కంగారుగా తలపైకెత్తి, లేదు లేదు, బావకి ఇలా ఎవరిని కలవటం నచ్చదు, ఆయన ఎవరితోనూ మాట్లాడరు కూడా అని అంది. ఓ, అయితే మీ బావ నుంచే ఇవన్నీ నేర్చుకున్నావా నువ్వు, సరేలే, ఇదిగో మాది కొంచెం షేర్ చేసుకో అని ఒకరు పుదీనా రైస్, మరొకరు లెమన్ రైస్, ఇంకొకరు గుత్తి వంకాయ కూర, ఇంకొకరు పప్పు, ఇలా అందరూ ప్రతి ఒక్క ఐటెం షేర్ చేసుకొని తిన్నారు. మొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావటంతో హితకి కొంచెం కంగారుగా అనిపించినా వాళ్ళ మాటలతో కొంచెం కొంచెం కలిసింది. వాళ్ళు కూడా హిత తీసుకువచ్చినవి షేర్ చేసుకుని అందరూ తినేశాక, ఇప్పటికైనా మా బ్యాచ్ లో ఉంటావా అని అడిగింది సీతు. మిగిలిన వాళ్ళు కూడా అదే అనటంతో హిత చిరునవ్వుతో సరే అని చెప్పింది. నువ్వు ఎలానో మా ఫ్రెండ్ అయ్యావు కాబట్టి నిన్ను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, చపాతి చాలా స్మూత్ గా ఉంది, ఇక పన్నీర్ కర్రీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంది, రేపు మీ అత్తతోనో లేకపోతే అమ్మతోనో ఎవరు చేస్తే వాళ్ళని అడిగి నాకు ఒక ఎక్స్ట్రా బాక్స్ తీసుకువస్తావా ప్లీజ్ అని అడిగింది సీతు. రామ్ వెంటనే సీతు తల మీద మొట్టి,
ఏం వాగుతున్నావు నువ్వు, సైలెంట్ గా ఉండు అని అంటే, హిత పర్వాలేదు రామ్ గారు అని అంటే, కాల్ మీ రామ్, జస్ట్ రామ్ మాత్రమే అని అన్నాడు. ఓకే ఓకే రామ్, ఇవి మా ఇంట్లో షిఫ్ట్ చేస్తారు, సో పెద్ద రిస్క్ లేదు, చేయించుకుని వస్తాను అని చెప్పింది. ఆ రోజు ఉదయం తనే అవన్నీ ప్రిపేర్ చేయటంతో తన వంటలు వాళ్ళకి నచ్చాయని తెలిసి వాళ్ళకి కూడా ఎక్స్ట్రా బాక్స్ తీసుకురావాలని ఫిక్స్ అయ్యింది హిత. లంచ్ చేయటం అయిపోయాక అందరూ క్లాస్కి వెళ్ళిపోతే వాళ్ళ మాటల వల్ల ఇంకొంచెం చేరువయ్యింది హిత. అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే చాలా నచ్చేసింది. సాయంత్రం ఇంటికి వెళ్తున్న హితని అడిగింది సీతు, మీరు బాగా ఉన్నవాళ్ళా అని. లేదు, నేనైతే చాలా పేదదాన్ని, మా బావ మాత్రం చాలా ఉన్నవాడు. తనే నన్ను చదివిస్తున్నాడు. నాకు చదువంటే చాలా ఇష్టమని తెలుసుకొని మరీ ఇక్కడ వరకు తీసుకువచ్చి జాయిన్ చేసి ఉదయం డ్రాప్ చేసి వెళ్ళాడు అని చిరునవ్వుతో కళ్ళల్లో మెరుపుతో చెప్పగానే సీతు హిత భుజం తట్టి, మీ బావ అంటే నీకు ప్రాణం అని అర్థమైపోయింది. ఒకవేళ మీ బావకి నీ ప్రేమ విషయం చెప్పకపోతే త్వరగా చెప్పేయ్. ఏ ఈ ఏజ్ లవ్ ఏజ్ కాదు అంటూ ఆగకు, అర్థమైందా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయాక సీతు చెప్పిన మాటకి హిత ఆలోచనలో పడిపోయింది. కారులో కూర్చున్నాక ఇంటికి బయలుదేరిన హిత మనసులో, అవును, బావ నాకు ఒక 2 సార్లు అయినా ప్రేమిస్తున్నట్టు ప్రాణం అన్నట్టు చెప్పాడు, కానీ నేనెప్పుడు బావకి తనంటే నాకు ఇష్టమని చెప్పలేదు కదా, ఒకసారి చెప్దామా అని చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పాక బావ ఏమనుకుంటాడో అని భయంగా ఉంది. కానీ సీతు చెప్పినట్టు బావకి నా మనసులో మాట తెలిస్తేనే కదా నాకు బావ ఎంత ఇంపార్టెంట్‌నో తెలిసేది అని అనుకుంటూ అర్నవ్‌కి తన మనసులో మాట చెప్పేయాలని ఫిక్స్ అయ్యింది. ఇంటికి చేరుకున్న హిత ముందుగా రాఘవరెడ్డి గారిని పలకరించి అప్పటిలా చీర కట్టుకొని నేనే స్నాక్స్ ప్రిపేర్ చేస్తారని చెప్పి, రాఘవరెడ్డి గారు అలసిపోయి ఉంటావు వద్దు అని చెప్పినా వినకుండా కిచెన్‌లోకి వెళ్లి హోమ్ మేడ్ చాట్ ప్రిపేర్ చేసింది. అది ఒక ప్లేట్ రాఘవరెడ్డి గారికి ఇస్తే ఆయన కళ్ళు మెరిసి, అరే చాట్ చేసావా హిత, వావ్ అంటూ ఆయన సంతోషంగా తినేస్తుంటే హిత నవ్వుకుంటూ, మీకు చాట్ అంటే చాలా ఇష్టమా తాతయ్య అని అడిగింది. చాలా ఇష్టంరా, పానీపూరి అంటే ఇంకా ఇష్టం. కానీ నీ మొగుడు ఉన్నాడు చూడు, కనీసం బయటికి కూడా వెళ్ళనివ్వకుండా ఫాస్ట్ ఫుడ్ అనగానే రెంకెలు వేస్తూ మీరు తినకూడదని చెప్తే వినరేంటి అని ఎగురుతూ నోటికి రుచిని కూడా దూరం చేశాడు. మీ ఆయన వచ్చేలోపు ఇదంతా తినేయాలి, లేదంటే ఒక్క స్పూన్ కూడా నోటికి అందనివ్వడు అని ఉక్రోషంగా చెప్పారు రాఘవరెడ్డి గారు. అలాంటిదేమీ జరగదు తాతయ్య. మీ బీపీ, షుగర్ ఇవి తినటం వలన ఇన్‌బాలెన్స్ అవ్వవు. బికాజ్ నేను ఇవన్నీ చూసుకునే చేశాను. ఇవి మీ హెల్త్‌కి కూడా మంచిదే. కాబట్టి నేను బావతో చెప్తాలే తాతయ్య. మీరు కంగారు పడకుండా నిదానంగా తినండి అని చెప్పి తను ఒక ప్లేట్ తీసుకొని తింటూ, ఈరోజు మీరు చెప్పినట్టే రామ్ వాళ్ళకి సారీ చెప్పటంతో పాటు ఫ్రెండ్‌షిప్ కూడా చేశాను తాతయ్య. వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. తెలుసా, మీకు మధ్యాహ్నం లంచ్ కూడా షేర్ చేశారు నాకు అని కళ్ళల్లో మెరుపుతో అంటుంటే రాఘవరెడ్డి గారు నవ్వుకుంటూ, కాలేజ్ అన్నాక అవన్నీ మామూలే హిత, రేపు నువ్వు కూడా వాళ్ళకి ఏదైనా తీసుకువెళ్ళు బాగుంటుంది అని అనగానే, వాళ్ళకి నేను చేసిన చపాతీ బాగా నచ్చింది తాతయ్య, రేపు చేసుకుని వెళ్తాను అని అంది హిత. ఆల్రెడీ చెప్పాను హిత, కాలేజ్‌కి వెళ్తే ఈ పనులన్నీ పెట్టుకోవద్దని. చెప్తే వినవేంటి? అలసిపోతావురా, ఇవన్నీ నీకు అవసరం లేదు. మన షెఫ్ చేస్తాడు కానీ నువ్వు తీసుకువెళ్ళు చాలు అని అన్నారు రాఘవరెడ్డి గారు చిరుకోపంగా. నాకు ఇవేమీ పెద్ద పనిగా అనిపించటం లేదు తాతయ్య. ఇంతకంటే చాలా పనులు చేసిన దానిని కదా. సో ఇవి అసలు నా కంటికి కూడా కనిపించటం లేదు. మీరు నా గురించి టెన్షన్ పడకండి. వాళ్ళంత ప్రేమగా అడిగినప్పుడు నేను తీసుకువెళ్ళాలి కదా. ప్లీజ్ ప్లీజ్ తాతయ్య, ఈ విషయం మాత్రం బావతో చెప్పొద్దు, కోప్పడతాడు అని అంటున్నప్పుడే అర్నవ్ లోపలికి అడుగుపెట్టి, ఏ విషయం చెప్పొద్దు హిత అని అడిగాడు తన ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టి టై లూజ్ చేసుకుంటూ. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో.
ఇదేంటి? ఈ వైట్ శారీ ఏంటి? నీ మాటలేంటి? అని అయోమయం ప్లస్ ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అడిగాడు అర్ణవ్. అంటే బావా, నేనొక సినిమాలో చూశాను. భార్య ఇలానే రెడీ అయి భర్తకి ఇవే మాటలు చెప్పకపోయినా తన మనసులో మాటలన్నీ చెప్పేసింది. నేను అదే ట్రై చేశాను. ఏం బావా, నచ్చలేదా? అని మొహం చిన్నబుచ్చుకొని అడిగింది హిత. అర్ణవ్ హిత నడుముని చుట్టి తన మీదకి లాగి, నచ్చిందో లేదో ఇప్పుడే చూపిస్తాను అని తన కళ్ళల్లోకి అల్లరిగా చూశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.